హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ ఈ విధంగా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. కారాన్ని మీరు తినే స్పైసీనెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాము. తర్వాత ఆనియన్ పీసెస్ని, అంటే ఒక పెద్ద ఆనియన్ని ఇక్కడ కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత ఒక చిన్న టమాటాను కూడా కట్ చేసేసుకొని వేసుకుందాము. తర్వాత ఇందులో జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత మిరియాలు, ధనియాలు 2 కలిపిన పౌడర్ అండి ఇది. దీన్ని 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. మీకు ఇలా కలిపిన పౌడర్ లేకుండా 2 కలిపి కొట్టుకున్న పౌడర్ లేకపోతే మిరియాల పొడి, ధనియాల పొడి విడివిడిగా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలండి. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకొని ఆ స్పైసెస్ అన్నీ మనకి చికెన్కి పట్టేలాగా ఫ్లేవర్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనం 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి కంపల్సరీ. ఇంకా మీకు 1 అవర్ కుదరకపోతే అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఇక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 అవర్ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాము. వేసుకొని ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలండి. ఇక్కడ చెక్క, లవంగ, ఒక ఇలాచీ వేసుకున్నాను. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని వేసేసుకుందాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు చూడండి, దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. మనకి ఈ చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుందండి. ఆ వాటర్ అన్నీ కంప్లీట్గా డ్రైన్ అయ్యే వరకు మనం మూత పెట్టి దీన్ని మగ్గనివ్వాలి. చూడండి, మనకి ఇలా మూత పెట్టగానే కొంచెం సేపు ఆగితే చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చిన వాటర్ అన్నిటినీ కంప్లీట్గా మనకి గిరిపోవాలండి. కంప్లీట్గా అయిపోయిన తర్వాత మనకి అడిషనల్గా వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకి ఆ వాటర్ అన్నీ కంప్లీట్గా డ్రైన్ అయిపోవాలి. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నేను వేసినవన్నీ నాకు కరెక్ట్గా సరిపోయాయి. ఇక్కడ చూడండి, మనకి కంప్లీట్గా దగ్గర పడాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర అనేది చల్లుకుంటే మనకి కొంచెం సెమీ గ్రేవీగా కూడా తయారైపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.